అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లోటస్ డిజైన్ తోటి ఈ సెంటర్ క్లిప్ అయితే చేసి చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చేసుకుంటుంటే ఇదిగోండి మా పాప చూస్తానని పక్కకు వచ్చి కూర్చుంది. హాయ్ చెప్పు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది సెంటర్ క్లిప్ ఫైనల్ లుక్ అండి. చూడ్డానికైతే చాలా బాగుంది. పార్టీ వేర్గా కానీ నార్మల్గా కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒక వైట్ పేపర్ మీద లోటస్ డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఫస్ట్ డిజైన్ డ్రా చేసిన తర్వాత దాని మీద OHP షీట్ పెట్టి దాని మీద గ్లూ అప్లై చేసుకున్నాను. నేను యూజ్ చేసిన గ్లూ అయితే B7000 గమ్ అండి. అండ్ ఆ షీట్ నేమ్ వచ్చేసి OHP షీట్ అంటాము. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత ఆ గ్లూ మీద జర్దోజీ అంటించాను. ఈ జర్దోజీ కొంచెం డెలికేట్గా ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దీన్ని అంటించడం బట్టే మనకి ఫైనల్ లుక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇలా వీడియోలో చూపించినట్లుగా ప్రతి పెటల్ మీద ఫస్ట్ గ్లూ అప్లై చేసి ఈ విధంగా జర్దోజీ అయితే అంటించాను. వీడియోలో క్లియర్గా చూపించడానికి నేను వీడియోనైతే ఫాస్ట్గా పెట్టట్లేదు. వీడియో ఎలా అయితే మేక్ చేశానో అలానే పెట్టేస్తున్నాను. ఇలా ఫస్ట్ ప్రతి పెటల్కి గ్లూ అప్లై చేసి దానిపైన జర్దోజీ పెట్టాలి. ఇలా ఫస్ట్ ఫినిషింగ్ కోసం జర్దోజీ ఎక్కడైనా పక్కకి వస్తే ఫినిషింగ్ కోసం ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రతి పెటల్ మీద ఫస్ట్ గ్లూ అప్లై చేసి దానిపైన జర్దోజీ అంటించాలి. జర్దోజీ అంటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డెలికేట్గా ఉంటుంది జర్దోజీ. కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా పట్టుకుని కట్ చేయాలి. ఇక్కడ చూసారా, అది కట్ అయిపోయింది. కట్ చేసినప్పుడు సిజర్తో పాటు లేచి వచ్చేసింది. నేను మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంట్లోనే ఎవరైనా రెడీ చేసుకునే వారి కోసం ఇలా స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపించానండి. ఎవరైనా ఇంట్లోనే రెడీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది అండి. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే ఎవరికైనా ఎలాంటి కస్టమైజేషన్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, జ్యువెలరీ ఐటమ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఎవరికైనా ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇదిగోండి, ఇలా జర్దోజీ కంప్లీట్గా అటాచ్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఈ జర్దోజీని అంటించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తే డ్రై అయిపోతుంది. అది డ్రై అయిన తర్వాత సెంటర్లో గ్రీన్ కలర్ కుందన్ అంటించాను. దాని చుట్టూతా స్టోన్ లేస్ అయితే అంటించాను. ఫస్ట్ గ్లూ అప్లై చేసి సెంటర్లో గ్రీన్ కలర్ కుందన్ అటాచ్ చేశాను. తర్వాత దాని చుట్టూతా ఇంకొకసారి గ్లూ అప్లై చేసి స్టోన్ లేస్ అయితే అంటించాను. స్టోన్ లేస్ అంటించిన తర్వాత మిడిల్లో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా, ఆ గోల్డ్ బాల్స్ అనేవి అటాచ్ చేశాను. స్టోన్ లేస్ కూడా ఇలా నేను టూత్ పిక్ తోటి అడ్జస్ట్ చేస్తున్నానండి. కంప్లీట్గా షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. కుందన్కి స్టోన్ లేస్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో మళ్ళీ గ్లూ అప్లై చేసి గోల్డ్ బాల్స్ అయితే అటాచ్ చేశాను. సెంటర్లో గోల్డ్ బాల్స్ అటాచ్ చేసిన తర్వాత దాని పక్కన సెంటర్ సైడ్ పెటల్కి కూడా గ్లూ అప్లై చేసి ఇలా స్టోన్ లేస్ అటాచ్ చేశాను. స్టోన్ లేస్ అటాచ్ చేసిన తర్వాత మిగిలిన స్పేస్ కూడా గోల్డ్ బాల్స్ అటాచ్ చేశాను. గోల్డ్ బాల్స్ అటాచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. తర్వాత ఇలా కుందన్స్, డ్రాప్ షేప్డ్ కుందన్స్ ఇలా అంటించాను. మిగిలిన స్పేస్ అంతా గ్లూ అప్లై చేసి ఇలా డ్రాప్ షేప్డ్ కుందన్స్ నిల్చున్నట్టు అటాచ్ చేశాను. ఒకదాని మీద ఒకటి నిల్చున్నట్టు అటాచ్ చేయాలి. యాక్చువల్గా కుందన్స్ అటాచ్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. నా దగ్గర ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్లో కుందన్స్ అనేవి డ్రాప్ షేప్డ్ కుందన్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అటాచ్ చేశాను. ఈ కుందన్స్ అటాచ్ చేసిన తర్వాత
కంప్లీట్గా డ్రై అవనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తే డ్రై అయిపోతుంది. అది డ్రై అయిన తర్వాత ఓహెచ్పి షీట్ని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇది సిజర్స్తోనే కట్ చేశాను. తర్వాత ఇక్కడ నేను 3 చైన్స్ తీసుకున్నాను. ఆ 3 చైన్స్ ఇలా బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఇది నేను యూజ్ చేసిన షీట్ ఫెల్ట్ షీట్ అంటారండి. చైన్స్ బ్యాక్ సైడ్ పెట్టి ఫెల్ట్ షీట్ అటాచ్ చేశాను. తర్వాత ఇలా ఒక సెంటర్ క్లిప్ తీసుకొని ఆ సెంటర్ క్లిప్కి మనం రెడీ చేసిన లోటస్ డిజైన్ది అటాచ్ చేసుకోవడమే. సెంటర్ క్లిప్కి అటాచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అలా వదిలేసేయాలి. అలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కనిపిస్తున్న ఫెల్ట్ షీట్ని కూడా నేను స్టవ్ దగ్గర హీట్ చేశానండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది సెంటర్ క్లిప్కే కాకుండా మనం మామూలుగా లోటస్ డిజైన్ చేసుకొని బ్రోచ్ పిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఎయిర్ లాకెట్గా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా చిన్న సైజు సెంటర్ క్లిప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను సెంటర్ క్లిప్ పెద్ద తీసుకొని పెద్ద సైజ్ చేశాను. కావాలి అనుకుంటే చిన్న సైజ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అప్పుడు దానికి చిన్న సెంటర్ క్లిప్ తీసుకోవాలి. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలాంటి ఫంక్షన్స్కి అయినా మ్యారేజెస్కి కానీ పార్టీ వేర్గా ఇది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్